ఈరోజు మనము ఉస్తికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఉస్తికాయలు బాగా కడిగి పెట్టుకోవాలి. టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కొద్దిగా ఒక కడాయిలో నూనె వేసుకొని నూనె కాగిన తక్షణం ఉస్తికాయలు వేసి బాగా వేపుకోవాలన్నమాట. గ్రీన్గా ఉంది కదా ఉస్తికాయలు, అది కొంచెం వైట్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. హెల్త్కి చాలా మంచిది ఇది ఉస్తికాయ పప్పు. చూడండి, గ్రీన్ కలర్ నుంచి వైట్ కలర్ మారుతూ ఉంది. ఇలా మొత్తం మారాలి. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు అన్నీ వేసి వాడ్చుకోవాలి. ఇందులోకి మనం నేను 2 టమాటాలు వేసుకున్నాను, చిన్న చిన్నవి. కాస్త చింతపండును వేసి వేయించుకోవాలి. బాగా మగ్గింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు వేరే దాంట్లో ఉడకపెట్టుకుంటాం కదా, దాంట్లోకి తీసి ఉడకపెట్టుకోవాలన్నమాట. నేను కుక్కర్లో పప్పు వేసి పెట్టాను. అందులోకి ఉస్తికాయ, టమాటో, ఎర్రగడ్డలు అన్నీ వేయించుకున్నాం కదా, అందులోకి వేసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు నేను తక్కువ వేసుకున్నా, అందువల్ల 1 రవ్వ కారము, మళ్ళీ 1 రవ్వ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసేసి 2 విజిల్ రానివ్వాలి. ఇలా ఉడికింది. ఇప్పుడు నీళ్ళంతా వంపేసి పప్పు గుత్తెత్తుకొని బాగా నెరపాలి. లేదు అంటే స్మాషర్తో స్మాష్ చేయొచ్చు అన్నమాట. బాగా నలుపుకున్నాం కదా, మన ఉస్తికాయ పప్పు రెడీ. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా మంచిది, హెల్త్కి అయితే చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.